శివుని నేను ఏ కోరిక అడిగినా నాకు తీర్చట్లేదన్నా అని చాలా మంది ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. నేను ఒక్కటే చెప్తాను. ఒకటి, నువ్వు సర్వేశ్వరుణ్ణి కొలుస్తున్నావు, పూజిస్తున్నావు. ఓకే, నువ్వు టెంపుల్కి వెళ్తున్నావు కదా, రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు నువ్వు కేవలం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు మనసారా ఆయనని ఆరాధించడం మాత్రమే చెయ్యి. నువ్వు ఆయనని ఆరాధించే సమయంలో, అభిషేకం చేసే సమయంలో మౌనంగా ఉండు. నీ మనసు యొక్క ఏకాగ్రత మొత్తం కేవలం శివుడి మీదనే ఉంచు. కోరికల విషయం పక్క పెట్టు. 1 మినిట్ కోరికల విషయం పక్క పెట్టు. నువ్వు ఏమి కోరుకోకు శివుణ్ణి, కేవలం మౌనంగా ఉండి మనసారా స్మరించు. ఇది మాత్రమే చేయి. ఇది మాత్రం చేసి చూడు. నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు ఏది కోరుకుంటే శివుడు ఇస్తుండో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పినట్టు మౌనంగా ఉండి శివుని దగ్గర ఏకాగ్రతతో మనసారా శివుని స్మరించి అభిషేకం చేసిరా, ఈశ్వరుడు నీకు ఏది ఇస్తాడో నీ అంతు చిక్కనంత అద్భుతంగా ఉంటుంది. అంతటి గొప్ప మహానీయుడు పరమేశ్వరుడు. నువ్వు మౌనంగా పరమేశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు, పరమేశ్వరుని ఆరాధించినప్పుడు, పరమేశ్వరుడిని నువ్వు మనసారా నువ్వు ఎంత గొప్పగా మొక్కుతున్నావో అది మాత్రమే చెయ్యి. టెంపుల్కి వెళ్ళి చేసి నువ్వు ఇంటికి రా. అలా చేస్తూ ఉండు. ఈశ్వరుడు నీకు ఎంత గొప్ప అద్భుతం